హాయ్ గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో మనం డిస్కస్ చేసినట్టు యూట్యూబ్లో మనం కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అది లిక్విడిటీ మాస్టరింగ్ సిరీస్. కంప్లీట్గా లిక్విడిటీ గురించి, లిక్విడిటీని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, మేజర్ లిక్విడిటీస్ ఏంటి మార్కెట్లో, సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇందులో మనం ఫస్ట్ మేజర్ లిక్విడిటీ అంటే ఏంటి, ఆ మేజర్ లిక్విడిటీ అనేది మనం మన ట్రేడింగ్ కోసం ఎలా యూజ్ చేయాలి, తర్వాత లిక్విడిటీ ఇంకా టైం. ఓకే, లిక్విడిటీ ఇంకా ఎస్ఎంటీ టూల్ అంటే ఏంటి, ఆ ఎస్ఎంటీని మనం ఎట్లా యూజ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ టూల్ మనకి. ఓకే, తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ట్రేడింగ్లో యూజ్ చేయాలి, తర్వాత ఎంట్రీ ఎలా ఫామ్ చేయాలి ఈ లిక్విడిటీతో. ఓకే, సో ఈరోజు అయితే మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మేజర్ లిక్విడిటీ. ఓకే, మేజర్ లిక్విడిటీ అంటే ఏంటి మార్కెట్లో. ఓకే, మనము మేజర్ లిక్విడిటీ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్, పెద్ద టైం ఫ్రేమ్స్లో ఉండే లిక్విడిటీ, మనం ఐడెంటిఫై చేసే లిక్విడిటీ మేజర్ లిక్విడిటీ, రైట్. ఈ 5 మినిట్, 1 మినిట్, 15 మినిట్ కాకుండా ఈ డైలీ, వీక్లీ, మంత్లీ ఈ చార్ట్లో మనం ఐడెంటిఫై చేసే లిక్విడిటీ అది మనకి మేజర్ లిక్విడిటీ. మేజర్ లిక్విడిటీ అంటే మనకి ఇంట్రాడే ట్రేడింగ్లో ఏది ఉంటుంది. ఓకే, సో మేజర్ లిక్విడిటీ వచ్చేసి ప్రీవియస్ వీక్ హై ఆర్ లో, రైట్, లేదా ప్రీవియస్ డే హై ఆర్ లో, లేదా సెషన్ హై ఆర్ లో. ఈ సెషన్ హై ఆర్ లో మనకి ఏమొస్తాయి, ఏషియా. ఓకే, ఏషియా హై ఆర్ లో, లండన్ హై ఆర్ లో, లేదా న్యూయార్క్ హై ఆర్ లో, రైట్. సో ఇవి మనకి మేజర్ లిక్విడిటీస్ మార్కెట్లో. దీన్ని మనం చార్ట్లో కూడా చూద్దాం. సో ఈ లిక్విడిటీస్ మార్కెట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ మనకి ఈ వీక్, కొత్త వీక్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రీవియస్ వీక్ హైఆర్లో, ఈరోజు కొత్త డే స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ డే హైఆర్లో, సెషన్ హైఆర్లో అనేది మనకి స్కాల్పింగ్కి పనికి వస్తుంది. సో ఈ ప్రీవియస్ వీక్ హైఆర్లో, ప్రీవియస్ డే హైఆర్లో మనకి ఇంట్రాడే ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్ కోసం మంచిగా యూజ్ అవుతాయి. ఈ సెషన్ హైయర్లో అనేది మనకి స్కాల్పింగ్ కోసం బాగా యూజ్ అవుతాయి. దీన్ని మనం చార్ట్లో చూద్దాం. ఓకే, ఈ చార్ట్లో మనకి లిక్విడిటీ అనేది మనం ఎట్లా అనోటేట్ చేయాలి, ఎట్లా దీన్ని ట్రేడ్ చేయాలని. ఓకే, సో ఇది జీబీపీఎస్డి చార్ట్, రైట్. జీబీపీఎస్డి చార్ట్లో మనం వీక్లీ చార్ట్లో ఉన్నాం. ఓకే, ఇది వీక్లీ. సో ఈ వీక్లీలో మనకి, సో ఇక్కడ మనకి ఇది ప్రతి క్యాండిల్ ఒక వీక్ అన్నమాట. ఇది ఒక 1 వీక్ క్యాండిల్, ఇది ఒక 1 వీక్ క్యాండిల్, ఇది ఒక 1 వీక్ క్యాండిల్, రైట్. సో ఈ ప్రీవియస్ వీక్ హై, ఈ ప్రీవియస్ వీక్ లో, రైట్. మార్కెట్ మనకి నెక్స్ట్ వీక్ ఎటు సైడ్ టార్గెట్ అవ్వచ్చు, ప్రీవియస్ వీక్ హై టార్గెట్ అవ్వచ్చా, ప్రీవియస్ వీక్ లో టార్గెట్ అవ్వచ్చా. సో ఈ వీక్ ఇలా క్లోజ్ అయిన తర్వాత మీరు ఒక 1 టైమ్స్ లోవర్కి వెళ్తే, ఇది డైలీలో, ఇది చూడండి, ఈ మండే నుండి ఈ ఫ్రైడే వరకు ఇది ఒక క్యాండిల్, రైట్. ఇది ఒక వీక్లీ క్యాండిల్. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది మండే. మనకి ఫస్ట్ ఏం టార్గెట్ అయింది, ప్రీవియస్ వీక్ లో, రైట్. చూసారా, ఈ ప్రీవియస్ వీక్ అనేది మనకి డౌన్ మూవ్ ఇచ్చినాక ఈ వీక్ మనకి ఫస్ట్ మనకి ప్రీవియస్ వీక్ లోని టార్గెట్ చేసింది. ఓకే, ఇది మనం లోవర్ టైం ఫ్రేమ్లో దీని మీద ఎంట్రీస్ ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రీవియస్ వీక్ హైఆర్లో కాకుండా ఇంకేం లిక్విడిటీస్ మేజర్ అని చెప్పుకున్నాం మనం, ప్రీవియస్ డే హై ఆర్ లో. సో ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ డే హై, ఇది ఇక్కడ ప్రతి క్యాండిల్ ఒక 1 డే కదా. సో ఇది ప్రీవియస్ డే హై, రైట్. ఇది ప్రీవియస్ డే లో. ఓకే, ఇట్లా మనం ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనకి ఎట్ సైడ్ వెళ్ళొచ్చు అనే ఒక అండర్స్టాండింగ్ ఉంటే మనం ఈ ప్రీవియస్ డే హై అండ్ లోని టార్గెట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఇక్కడ మేజర్ లిక్విడిటీని మనకి టార్గెట్ చేసిన తర్వాత, ఇది ప్రీవియస్ వీక్ హై, ఇది ప్రీవియస్ వీక్లో కదా, ఇక్కడ మేజర్ లిక్విడిటీ ప్రీవియస్ వీక్లోని స్వీప్ చేసిన తర్వాత మనం ఒక రిట్రేస్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనం ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ, మనం ఆల్రెడీ వీడియో ఉంది మన ఛానల్లో, ఆ వీడియో చూడండి, దీనికి మీకు అర్థమవుతుంది ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే ఏంటి, ఇంటర్నల్ లిక్విడిటీ అంటే. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా ప్రీవియస్ వీక్లోని ప్రైస్ టార్గెట్ చేసిన తర్వాత మనం ఒక పుల్ బ్యాక్ ఆర్ రిట్రేస్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రిట్రేస్మెంట్ని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం
ఈ ప్రీవియస్ డే హై ఆర్ ప్రీవియస్ డేస్ హై, రైట్? ఇవన్నీ ప్రీవియస్ డేస్ హై కదా, దగ్గర ఇది లిక్విడిటీ పూల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ డే హై, ఈ ప్రీవియస్ డే హై, ఇవన్నీ ఒక ఈక్వల్ హైస్ లాగా మనకి ఎంత నీట్గా ఫామ్ అయినాయి. సో దీన్ని మనం ఇక్కడ టార్గెట్ చేయొచ్చు, రైట్? అంతేకాకుండా మనం ప్రీవియస్ వీక్ హై, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ వీక్లో ప్రీవియస్ డేలో కాకుండా ఇంకేం డిస్కస్ చేసాం, సెషన్ హై అండ్లో స్కాల్పింగ్కి కదా. సెషన్ హై అండ్లో అనేది చూడండి ఇక్కడ ఇది మనకి ప్రీవియస్ డే హై కదా. ఎందుకు ఇది ప్రీవియస్ డే? ఈ బ్లాక్ లైన్ నుంచి ఈ బ్లాక్ లైన్ వరకు ఇదంతా ఒక 1 డే ప్రైస్ యాక్షన్. ఇది 4 అవర్ చార్ట్ మనకి, ఇదంతా ఒక 1 డే ప్రైస్ యాక్షన్, రైట్? సో ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో, రైట్? ఇక్కడ మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ప్రైస్ ఒక మేజర్ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మనకి రిట్రేస్మెంట్ లేదా పుల్ బ్యాక్ మనకి ఇవ్వచ్చు అని కదా. సో ఇది ప్రీవియస్ డే హై అనేది మేజర్ లిక్విడిటీ కదా. సో ఈ మేజర్ లిక్విడిటీని ప్రైస్ ఎక్స్టర్నల్గా స్వీప్ చేసిన తర్వాత మనం ఇంటర్నల్గా ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో మనకి ఏముంది, లోవర్ టైమ్ ఫ్రేమ్స్లో 1 అవర్కి వెళ్తే ఇక్కడ చూడండి, ప్రైస్ ప్రీవియస్ డే హైని స్వీప్ చేసిన తర్వాత రిట్రేస్మెంట్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇది మనకి ఏషియా లో, రైట్? ఇది ఏషియా లో, రైట్? ఇది ఇక్కడ మనకి లండన్ స్టార్ట్ అయింది 2కి కదా. సో ఇది మనకి ఏషియాలో, ఇక్కడ మనకి ప్రీవియస్ డే హై ప్రైస్ స్వీప్ చేసిన తర్వాత రిట్రేస్మెంట్ కన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఈ ఏషియా లోస్ని టార్గెట్ చేయొచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్లో, రైట్? సో ఇలా అన్నమాట మనకి ఈ ప్రీవియస్ వీక్ హై ఎండ్లో, ప్రీవియస్ డే హై ఎండ్లో, ఏషియా హై ఎండ్లో, ఓకే, లేదా లండన్ హై ఎండ్లో, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ లిక్విడిటీస్ మార్కెట్లో. ఓకే, ర్యాండమ్గా ఓకే ఇక్కడ ఒక హై ఉంది కదా దీన్ని ట్రేడ్ చేసేయచ్చు, ఇక్కడ ఒక లో ఉంది కదా దీన్ని ట్రేడ్ చేసేయచ్చు, అలా అని కాకుండా ఇట్లా మేజర్ లిక్విడిటీస్ మార్కెట్లో ఇంపార్టెంట్ లిక్విడిటీస్ ఏవైతున్నాయో వాటిని మనం టార్గెట్ చేస్తే మనకి లిక్విడిటీ ట్రేడ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇదన్నమాట, ఇది మన ఫస్ట్ వీడియో. ఓకే, హోప్ యూ లైక్ ద వీడియో.